హాయ్ హలో ఇది వేణుగోపాల స్వామి దేవాలయం మైసూర్ మొదట్లో కన్నాంబడి గ్రామంలో ఉంది. అయితే ఇది కొత్త ఆలయం. 2003లో శ్రీహరి కొడై పారిశ్రామికవేత్త, పరోపకారి, సాహిత్యవేత్త, చలనచిత్ర నిర్మాత మరియు మద్యం వ్యాపారి మైసూర్ వేణుగోపాల స్వామి ఆలయాన్ని పునరుద్ధరించాలని ప్రయత్నించారు. ప్రభుత్వ అనుమతితో కొత్త కన్నాంబడిలోని వేణుగోపాల స్వామి ఆలయాన్ని పునర్నిర్మించాడు. అయితే పాత ఆలయం ఇప్పుడు ఉన్న ఆలయానికి ఉత్తరాన 1 కిలోమీటర్ దూరంలో మునిగిపోయింది. అయితే పాత ఆలయం ఎలా ఉందో ఈ ఆలయాన్ని గ్రానైట్తో పునర్నిర్మించారు. పాత ఆలయం ఎందుకు మునిగిపోయిందంటే కేఆర్ఎస్ ఆనకట్ట నిర్మాణం కారణంగా ఆలయం మునిగిపోయింది. ఆనకట్ట కట్టడం వల్ల కన్నాంబడి గ్రామం మరియు చుట్టుపక్కల ప్రాంతాలు మునిగిపోతాయి కాబట్టి మైసూర్ రాజు కృష్ణరాజ వడియర్ కొత్త ప్రదేశాన్ని, కొత్త కన్నాంబడిని నిర్మించమని ఆదేశించాడు. దీంతో కన్నాంబడి వాసులు కొత్త కన్నాంబడికి తరలి వెళ్లారు. వారు మునిగిపోయే ముందు గర్భగుడిలోని దేవత అయిన శ్రీకృష్ణుడిని వేణువు వాయిస్తూ కొత్త గ్రామానికి తరలించారు. వేణుగోపాల స్వామి విగ్రహం గోవుల కాపరిగా వేణువు వాయిస్తున్న కృష్ణుడు. ఇతర దేవతల కోసం వ్యక్తిగత మందిరాలతో చుట్టుముట్టబడిన గర్భగుడిని అలంకరించింది. అదనంగా ప్రధాన ప్రాంగణం వెలుపలి హంపి రాతి రథం యొక్క ప్రతిరూపం నిర్మాణానికి మనోజ్ఞతకు జోడిస్తుంది. ఆలయం చుట్టూ ఉన్న చిన్న మంటపాలు మరియు అందంగా అలంకరించబడిన తోటలు కూడా దాని అందాన్ని పెంచుతాయి. ఈ విధంగా మైసూర్లోని హొసా కొత్త కన్నాంబడి వద్ద కొత్తగా నిర్మించిన వేణుగోపాల స్వామి ఆలయం సుందరమైన అందం మరియు ప్రశాంతత మధ్య కావేరీ నది ఒడ్డున గంభీరంగా ఉంది. అదనంగా కేఆర్ఎస్ డ్యామ్ నిండినప్పుడు 3 వైపులా ఆలయ గోడలకు నీరు వస్తుంది. పక్షులను వీక్షించడానికి ఇది ఒక ఉత్తేజకరమైన ప్రదేశంగా కూడా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇక్కడ సూర్యాస్తమయం సుందరంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ మరియు డ్రోన్ కెమెరాలు ఆలయ నిర్వాహకులకు అనుమతించరు. ఆలయ సముదాయం లోపల మొబైల్ ఫోన్లను ఉపయోగించడాన్ని నిర్వాహకులు అనుమతించరు. ఆలయ ప్రాంగణంలో ఆహార పానీయాల వినియోగాన్ని నిర్వాహకులు నిషేధించారు. భక్తుల ఆలయ పరిశుభ్రత, శాంతియుత వాతావరణం మరియు పవిత్రతను కాపాడుకోవాలి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.